బేసిక్‌గా కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి సార్? మినరల్స్ అండ్ సాల్ట్స్ మన బాడీలో ఎక్కువైనా, వాటర్ ఇంటేక్ తగ్గినా కిడ్నీ లోపల దే విల్ ఫార్మ్ యాజ్ క్రిస్టల్స్. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? అంటే కిడ్నీలో స్టోన్ ఉంది, మరి అది ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఒక ట్యూబ్లో వచ్చి ఇరుక్కపోయినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది, యూజువల్లీ ఆన్ ద బ్యాక్, బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్యాక్. ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఈజీ మెథడ్స్ ఏంటి సార్? అంటే ట్రీట్మెంట్ వైజ్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే సేఫ్ వీళ్ళకి? ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో కానీ రీసెంట్ టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్మెంట్ అయిందంటే వీ హ్యావ్ లేజర్స్. మనం ఎక్కడ కూడా బయట కట్ చేయాల్సిన అవసరమే లేదు. సో హై సాల్ట్ ఇంటేక్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్స్ వన్ ఆర్గాన్, సో ఇట్ ఎఫెక్ట్స్ మల్టిపుల్ ఆర్గాన్స్. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో తినే రెగ్యులర్గా మనం చేసే హ్యాబిట్స్లో కొంచెం సాల్ట్ తగ్గించుకుంటే సరిపోతుంది. హాయ్, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ జయంత్ రెడ్డి గారు, యూరాలజిస్ట్ ఫ్రమ్ మై హెల్త్ హాస్పిటల్ నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా. యూజువల్గా యూరాలజిస్ట్ అనగానే కిడ్నీ గురించి అడుగుతాం కదా, బట్ స్టోన్స్ అన్నది మేజర్ చాలా మందిలో కామన్గా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ పాడ్కాస్ట్లో అన్నీ అడిగేస్తాను, అంటే మిత్స్ ఫ్యాక్ట్స్తో సహా. షూర్ ప్లీజ్. సో బేసిక్గా కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి సార్? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. టు స్టార్ట్ ద పాడ్కాస్ట్ విత్, కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయంటే యూజువల్లీ మన బాడీ కిడ్నీ ఫంక్షన్ ఏంటి అని అంటే, నార్మల్ బాడీలో ఎక్సెస్ అయిన మినరల్స్ కానీ సాల్ట్స్ కానీ డిజాల్వ్డ్ ఫామ్లో యూజువల్లీ దే విల్ పాస్ త్రూ ద కిడ్నీ. సో వెనెవర్ దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్, అంటే లైక్ మినరల్స్ అండ్ సాల్ట్స్ మన బాడీలో ఎక్కువైనా, వాటర్ ఇంటేక్ తగ్గినా, సో ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ మినరల్స్ అండ్ సాల్ట్స్ కిడ్నీ లోపల దే విల్ ఫార్మ్ యాజ్ క్రిస్టల్స్. సో మన కిడ్నీ ఆ సాల్ట్స్ని ప్లస్ వాటర్ని ఫిల్టర్ చేస్తే డిజాల్వ్ స్టేట్లో మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది యాజ్ అ వేస్ట్. సో వెన్ వాటర్ తగ్గినా మన బాడీలో, ఆర్ సాల్ట్స్ ఆర్ మినరల్స్ ఎక్కువైనా, వాట్ ఎవర్ బీ ద కాజ్, అంటే మన ఇంటేక్ తగ్గినా ఆర్ మన డైట్లో ఏదైనా ఫ్యాక్టర్స్ మినరల్స్ అండ్ సాల్ట్స్ ఎక్కువైనా సరే అవి మెల్లగా క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి కిడ్నీలో. సో ఇట్ స్టార్ట్స్ విత్ అ స్మాల్ క్రిస్టల్ అండ్ స్లోగా అవన్నీ అగ్రిగేట్ అయిపోయి దే విల్ ఫార్మ్ అ బిగ్గర్ స్టోన్. సో దట్ ఈస్ హౌ స్టోన్స్ ఆర్ ఫార్మ్డ్. సార్, ఇప్పుడు స్టోన్స్ అనగానే అన్నీ భయపడాల్సినవేనా, లేదంటే వీటిల్లో చాలా రకాలు ఉంటాయని చెప్తారు, ఏంటి సార్ అవి? మా స్టోన్స్ భయపడాల్సిందా అని అంటే, మోర్ దెన్ టైప్స్ ఆఫ్ స్టోన్, ద సైజ్ ఆఫ్ ద స్టోన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐదర్ కాల్షియం స్టోన్ అవ్వనివ్వండి, యూరిక్ యాసిడ్ స్టోన్ అవ్వనివ్వండి, వేరే అదర్ మినరల్స్తో ఫామ్ అయిన స్టోన్ అవ్వనివ్వండి, సైజ్ ఒకవేళ 5 mm కంటే తక్కువ ఉందంటే ఈజీగా మన కిడ్నీ నుంచి, ట్యూబ్ నుంచి బ్లాడర్ ద్వారా బయటికి పడిపోతుంది. ఇట్ ఈస్ నార్మల్ మెకానిజం. సో ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఒకవేళ సైజ్ 5 mm or 6 mm కంటే ఎక్కువ ఉంటే ఎలాంటి టైప్ స్టోన్ అయినా, సో ఐదర్ మళ్ళీ చెప్పినట్టు కాల్షియం కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఫాస్ఫేట్ స్టోన్స్ కానీ, ఎలాంటి కైండ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అయినా అవి స్టక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ట్యూబ్లో. సో దెన్ దట్ విల్ కాజ్ పెయిన్, సో దట్ విల్ కాజ్ సిమ్టమ్స్, అండ్ దానికి సర్జరీ కానీ లేకపోతే ఏమైనా ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. ఇప్పుడు డాక్టర్స్ కొన్ని న్యూసెస్ చదువుతూ ఉంటాం, కిడ్నీలో నుండి ఇన్ని రాళ్ళు తీశారు అని చెప్పి. మరి అన్ని రాళ్ళు ఫామ్ అవుతున్నప్పుడు పేషెంట్ ఎందుకు తెలియదు? అంటే ఇనీషియల్గా కొంచెం మైల్డ్ పెయిన్, అంటే స్టోన్స్ అనేవి పెయిన్ స్టార్టింగ్ ఐదర్ దే స్టార్ట్ విత్ మైల్డ్ పెయిన్ ఆర్ నో పెయిన్ ఎట్ ఆల్ ఆర్ సివియర్ పెయిన్. సో ఓన్లీ కిడ్నీ లోపల భాగంలో చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయనుకోండి, ఇట్ మైట్ గో అన్నోటిస్డ్ అన్లెస్ ఎప్పుడో ఒక స్కాన్ చేసుకుంటే అందులో బయటపడుతుంది. కొంతమందికి పెయిన్ అసలు ఉండదు అంటిల్ దే బికమ్ వెరీ బిగ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 6 mm స్టోన్ కొంతమంది 6 centimeters అయ్యేదాకా కూడా తెలియదు. సో దే విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ పెయిన్ ఎట్ ఆల్. సో అది ర్యాండమ్గా ఏదో ఎప్పుడో ఒకసారి మైల్డ్గా పెయిన్ వస్తుంది, ఇగ్నోర్ చేసి ఎప్పుడో ఒకసారి స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్లో బయటపడుతుంది. సో బై ద టైమ్ ఇట్ ఈస్ దేర్ చాలా పెద్ద స్టోన్ అవుతుంది. మీరు చూసే ఆ మల్టిపుల్ స్టోన్స్ కూడా డైరెక్ట్గా తీసినవి కాదు, కిడ్నీలో హోల్ చేసి దాన్ని మల్టిపుల్ పీసెస్గా బ్రేక్ చేసి తీయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇండివిజువల్ స్టోన్స్, ఇట్ ఈస్ వన్ బిగ్ స్టోన్, మల్టిపుల్ పీసెస్ బ్రేక్ చేసి బయటికి తీస్తారు. బికాజ్ యాజ్ సచ్ టోటల్ స్టోన్ తీయలేరు కిడ్నీని. సో కిడ్నీకి ఎంటర్ అయ్యి బ్లాస్ట్ చేసి తీస్తారు. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు
ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? అంటే కిడ్నీలో స్టోన్ ఉంది, మరి అది ప్రాబ్లమ్ అవుతుంది అన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఇంతకుముందు చెప్పినట్టు మీకు సైజ్ లాగా, సో 6 mm కంటే తక్కువ ఉన్న స్టోన్స్ అయితే పెయిన్ నోటీస్ కాకముందే స్టోన్ పాస్ అయిపోతుంది. ఓకే. సో 6 mm కంటే బియాండ్ ఉన్న స్టోన్స్ యూజువలీ వెన్ దే ఆర్ స్టక్, ఒక ట్యూబ్లో వచ్చి ఇరుక్కపోయినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. యూజువలీ ఆన్ ద బ్యాక్, బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్యాక్. ఓకే. సో పెయిన్ వస్తుంది, దే విల్ హ్యావ్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళకి, అండ్ దే విల్ హ్యావ్ యూరినరీ సిమ్టమ్స్. కొన్నిసార్లు బర్నింగ్, యూరిన్లో మంట వస్తుంది, లేదు అని అంటే బ్లడ్ పడుతుంది కొంచెము, ఎందుకంటే ఆ స్టోన్ ఆ ట్యూబ్లో వచ్చేటప్పుడు దాన్ని అంతా ఇట్ విల్ రాసుకుంటూ వెళ్తుంది. సో అప్పుడు అందులో బ్లడ్, యూరిన్లో బ్లడ్ కన్వర్ట్ అయ్యే లక్షణాలు కూడా ఉంటాయి. ఓకే. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా అసోసియేట్ అయినాయి అనుకోండి, ఫస్ట్ థింగ్ ఇస్ దే హ్యావ్ టు మీట్ ద డాక్టర్. ఓకే. ఓకే. సో సివియర్ పెయిన్ విత్ వామిటింగ్స్ అండ్ ఎనీ యూరినరీ సిమ్టమ్స్, ఇప్పుడు మీకు చెప్పినట్టు బ్లడ్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, బర్నింగ్ మిక్చురేషన్ కానీ ఇవి వస్తున్నాయి అంటే హీ షుడ్ సస్పెక్ట్ ఎ స్టోన్, హీ ఆర్ షీ షుడ్ సస్పెక్ట్ ఎ స్టోన్ అండ్ మీట్ ద డాక్టర్ ఇమీడియట్లీ. ఇప్పుడు మీరు హీ ఆర్ షీ అన్నారు కదా, బయట ఏంటంటే ఈ కిడ్నీ స్టోన్స్ అన్నది మెన్ థింగ్, అంటే అబ్బాయిలకి ఎక్కువ ఫామ్ అవుతుంది అన్నది ఉంది, అది నిజమేనా? అలా ఏం లేదమ్మా, ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. బట్ యాజ్ యూ సెడ్, మెన్కి కొంచెం టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. దీనికి స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఫుడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు మీరు అన్నట్టు. సో దే ఆర్ మోర్ ప్రోన్ టు టేక్ మోర్ దిస్ థింగ్ అండ్ మోస్ట్లీ దట్ ఈస్ ద కాజ్ ఇన్ 30 to 50 ఏజ్ గ్రూప్లో. అండ్ యూజువలీ ఓల్డర్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్లో బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల దే టెండ్ టు ఫార్మ్ స్టోన్స్. ఓకే. హార్మోనల్ ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు ఇట్ ప్రమోట్స్ స్టోన్ ఫార్మేషన్, దట్ ఈస్ పోస్ట్ మెనోపాజల్ లో. సో దే హ్యావ్ టెండెన్సీ మోర్, బట్ యంగర్ ఏజ్ గ్రూప్ లో మెన్ ఆర్ ప్రోన్ టు హ్యావ్ మోర్ స్టోన్స్. సరే, ఇప్పుడు మనం ఇన్ని స్టోన్స్ టైప్స్ అనుకున్నాం కదా, టోటల్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఏ కారణాల వల్ల ఫామ్ అవుతాయి? యూజువలీ 2 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు మా. సో ఒకటేమో కాల్షియం స్టోన్స్ అంటాం, ఇంకొకటి నాన్ కాల్షియం స్టోన్స్ అంటాం. కాల్షియం స్టోన్స్ అనేటివి మన బాడీలో ఐదర్ కాల్షియం ఎక్సెస్ అయినా కానీ, లేకపోతే అవి కంబైన్ అయ్యే పార్టికల్స్ లైక్ ఆక్సలేట్ అంటాం. సో అవి ఎక్కువైనా కానీ ది కంబైన్ ఇన్ టు ఫార్మ్ ఏ స్టోన్స్. సో అవి మనకి 80% to 85% ఆ స్టోన్సే ఉంటాయి. సో మిగతా 10 to 15% వన్ ఇస్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. యూరిక్ యాసిడ్ అంటే మన యూరిన్ అసిడిక్ ఎప్పుడైనా అయినప్పుడు, లేకపోతే మన ప్రోటీన్ కన్జంప్షన్, యానిమల్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఇంకోటి అన్నట్టు ఇన్ఫెక్షన్, మన బాడీలో ఏమైనా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫాస్ఫేట్ స్టోన్స్ అంటాం. సో ఆ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇంకొకటి జెనెటిక్లో సిస్టీన్ స్టోన్స్ అంటాం. సో ఆ టైప్ జెనెటిక్ ఫ్యామిలీ నుంచి వచ్చి దే కెన్ ఫార్మ్ దట్ 16 types of stones. ఓకే. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది, స్టోన్స్ ఫామ్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఓకే, సర్జరీ అవసరం అనేది చాలా ఏమంటారు, స్టోన్ సైజ్ బట్టి డిసైడ్ అవుతుంది. సో అండ్ సిమ్టమ్స్ బట్టి పేషెంట్ ఎలా ఉన్నారనేసి. సో ఒకవేళ స్టోన్ అనేది కిడ్నీలోనే ఉంది, ట్యూబ్లోకి జారకుండా కిడ్నీలో స్టోన్ ఉంది, ఆ స్టోన్ సైజ్ 1 centimeter వరకు ఉన్న కిడ్నీకి ఏం ఎఫెక్ట్ చేయదు. సో కిడ్నీ స్టోన్స్లో 1 centimeter కంటే స్టోన్ బియాండ్ ఉంటే సర్జరీ ద్వారా తీసేస్తాం. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ ట్యూబ్లో వచ్చి అడ్డుకుంది అనుకోండి స్టోన్, సో ఆ స్టోన్ని మనం లేజర్స్ ద్వారా యూ కెన్ బ్లాస్ట్ ఇట్ అండ్ రిమూవ్ ఇట్. ఓకే. మన ట్యూబ్ సైజ్, ఆ కిడ్నీ ట్యూబ్ సైజ్ వచ్చేది యూజువల్లీ 5 to 6 mm ఉంటుంది. సో అందుకనే ఆ 6 mm వరకు స్టోన్స్ ఈజీగా పాస్ అవుతాయి. సో దాని పైన స్టోన్స్ ఏవైతే ఉన్నాయో 7 mm, 8 mm or 10 mm అవి కిందికి జారుతుంటే ఎక్కడో దగ్గర బ్లాక్ అవుతాయి. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు బ్లాస్ట్ ఇట్ స్టోన్ ఇంటూ 3-4 pieces అండ్ దెన్ బ్రింగ్ దెమ్ డౌన్. ఓకే. ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఈజీ మెథడ్స్ ఏంటి సార్? అంటే ట్రీట్మెంట్ వైజ్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే సేఫ్ వీళ్ళకి? మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే యూజువలీ టాబ్లెట్స్ అనేటివి టెంపరీ ట్రాన్సియంట్ వరకే యూజ్ ఉంటాయి. అంటే పెయిన్ అనేది తగ్గించడానికి, లేకపోతే చిన్న చిన్న స్టోన్స్ ఏమైనా కింది ట్యూబ్ కొన భాగం వరకు వచ్చి ఆగిపోయిన వాటిని ట్యూబ్ని కొంచెం డైలేట్ చేస్తే ఆ పడిపోయే వరకే ఉంటాయి. బట్ పెద్ద స్టోన్స్కి మాత్రం ఖచ్చితంగా మనకి ఇంటర్వెన్షన్ కావాల్సిందే. సో ఒకవేళ మనం అది తను చేసుకోలేదు, నాకు నొప్పి వస్తుంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సార్ సర్జరీ చెప్పారు, ఏం కాదులే చిన్న స్టోన్ పడిపోతుంది అనుకొని అలా వదిలేయలేం. కొంచెం టైం గ్యాప్ ఇస్తాం, లైక్ 3 days or 5 days వీల్ ఆస్క్ దెమ్ టు వెయిట్. ఒకవేళ అప్పటి వరకు కూడా పెయిన్ పర్సిస్టెంట్ ఉంది అని అంటే దెన్ వీ విల్ డూ ద సర్జరీ. ఓకే. అండ్ చాలా మందిలో నడుము నొప్పి రాగానే స్టోన్ ఉందేమో అని భయపడుతూ ఉంటారు. దానికి ఈ స్టోన్ ఉన్నప్పుడు ఉండే నొప్పికి తేడా ఏంటి?
ఖచ్చితంగా మనం మెజర్ చేసుకోగలుగుతామా? అవునమ్మా, నడుము నొప్పి అనేది యూజువల్లీ మనకు వెనుక భాగంలో మధ్యలో వస్తుంది. సో సెంట్రల్ పెయిన్, దాన్ని లో బ్యాక్ ఏక్ అంటాం. సో చాలా మంది దాన్ని కిడ్నీ స్టోన్ కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. కిడ్నీస్ అనేటివి మనకు వెనుక భాగంలో వెనుముకకి ఇరువైపులా ఉంటాయి. సో సైడ్ పెయిన్, ఆ పెయిన్ అనేది ముందుకి ఈ గజ్జలలో అంటాం, దానికి వస్తుంటేనే దెన్ కిడ్నీ స్టోన్ అనేది డౌట్ పడవచ్చు. లేదు ఓన్లీ సెంట్రల్ పెయిన్ వస్తుంది, యూజువల్లీ చాలా మంది ఇంట్లో పని చేస్తున్నాం మాకు నడుము పట్టుకుంది స్టోన్ ఏమో అని డౌట్ పడొస్తారు. సో మనం సైట్ లొకేషన్ ఎక్కడ పెయిన్ వస్తుందని చూసేసి ఫస్ట్ మనకు డయాగ్నోసిస్ 50% అర్థమైపోతుంది. బట్ స్టిల్ వాళ్ళకి డౌట్ అని చెప్పేసి వీ డూ అ బేసిక్ స్కాన్ అండ్ అట్లీస్ట్ వాళ్ళ డౌట్ కోసమైనా స్కాన్ చేసి వి విల్ సే దట్ దేర్ కిడ్నీస్ ఆర్ ఫైన్. సార్, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది ఒకసారి ఫామ్ అయ్యే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అవుతుందని విన్నాను, నిజమేనా? అవునమ్మా. సో కిడ్నీ స్టోన్స్ ఒక్కసారి ఫామ్ అయితే రికరెన్స్ ఛాన్స్ అంటాం, ఇట్ ఈస్ 50% ఉంటుంది. సో ఈరోజు ఎవరికైనా సర్జరీ చేసేసి వాళ్ళు అడుగుతుంటారు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా, సార్ మళ్ళీ రావా? సో ఎలా అంటే వచ్చే ఛాన్స్ మాత్రం 100% ఉంది. సో ఎలా ప్రివెంట్ చేసుకోవాలో ఇట్ ఈస్ ఆన్ యువర్ హ్యాండ్స్. సో మనం మీ డైట్లో చేంజెస్ చేసుకోవాలి, మీ వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండాలి, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి, యానిమల్ ప్రోటీన్స్ అనేటివి తగ్గించుకోవాలి. సో వెన్ యూ ఇవన్నీ ఫాలో అయితే రికరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వాటర్ గురించి మాట్లాడాం కాబట్టి చాలామంది ఎక్కువ వాటర్ తీసుకున్న వాళ్ళలో ఫామ్ అవుతాయి. అండ్ ఇంకా జనరల్గా చెప్పేది ఏంటంటే యూరిన్ పాస్ చేయడం ఆపుకున్నారనుకోండి, ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మనకి ప్లేస్ దొరకలేదు, యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటే వాళ్ళకి ఫామ్ అవుతాయని కూడా అంటారు, నిజమేనా? అదే యూరిన్ స్టాసిస్ అంటాం, వాళ్ళలో డైరెక్ట్గా ఫామ్ అవ్వము. ఓకే, సో టు ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, ఎక్కువ వాటర్ ఇంటేక్ అంటే కూడా ఐ సే లో వాటర్ ఇంటేక్ ఇస్ మెయిన్ కాజ్ ఆఫ్ ద స్టోన్స్. సో ఇప్పుడు మీరు ఆన్ ఎ డైలీ యావరేజ్గా మనం 3 to 3.5 liters వాటర్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అవర్ బాడీ. సో మన బాడీలో తీసుకునే ఫుడ్లో మినరల్ సాల్ట్స్ డిజాల్వ్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడానికి 3 liters or 3.5 liters బేస్డ్ ఆన్ దట్ మనం తీసుకోవాలి. చాలా మంది ఏం చెప్తారంటే నేను 5 liters తీసుకుంటాను, నేను 6, నేను 7 తీసుకుంటాను, అయినా నాకు కిడ్నీ స్టోన్ వచ్చింది అంటారు. సో వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ డైట్ హ్యాబిట్స్ ఏమైనా డిఫరెంట్గా ఉండుంటాయి. లైక్ దే ఆర్ టేకింగ్ మోర్ ఫుడ్ కంటైనింగ్ దోస్ సాల్ట్స్ ఆర్ యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటుంటారు, లేకపోతే సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. సో అవి చేంజెస్ చేసుకుంటే వాళ్ళకి రికరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్, యూరిన్ హోల్డ్ చేసుకున్న వాళ్ళలో కూడా స్టోన్స్ వస్తాయి. యూరిన్ హోల్డ్ చేసుకుంటే వీళ్ళకి ఏంటి అంటే దే హ్యావ్ టెండెన్సీ టు ఫార్మ్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ ఒక్కసారి కిడ్నీలో స్టార్ట్ అయితే ఏంటి అని అంటే ఏవైతే క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నాయో ఆ క్రిస్టల్స్ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో అటాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇట్ విల్ డ్యామేజ్ ద ఎపిథీలియం అంటాం. సో ఇన్ఫెక్షన్ వల్ల సో ఆ క్రిస్టల్స్ దానికి అటాచ్ అయ్యి దానిపైన లేయర్స్ ఫామ్ అవుతాయి. సో లైక్ దట్ దే మే హ్యావ్ టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్స్. అండ్ సార్, కొందరికి హెరిడిటీ ద్వారా కూడా స్టోన్స్ వస్తాయి అంటారు, అది ఎంత ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్లో ఉందనుకోండి, మనకు వచ్చే ఛాన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? హెరిడిటరీ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ అమ్మా, యూజువల్లీ 5% to 10%. అవి కూడా ఒక టైప్ ఆఫ్ స్టోన్సే, నాట్ కాల్షియం స్టోన్స్ కానీ రెగ్యులర్గా మనకు చూసే కాల్షియం స్టోన్స్ అనేటివి హెరిడిటరీ కావు. దేర్ ఆర్ సమ్ స్టోన్స్ కాల్డ్ సిస్టీన్ స్టోన్స్ అంటాం. సో అది మన మెటబాలిజంలో సమ్ ఎంజైమ్ డిఫెక్ట్ ఉంటేనే అవి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ వెరీ రేర్ వేర్ వి సీ 5% ఆఫ్ ద స్టోన్స్. రెస్ట్ ఆల్ స్టోన్స్ ఆర్ అక్వైర్డ్. సో అక్వైర్డ్ ఇన్ ద సెన్స్ లైక్ వి టాక్డ్ అబౌట్ ఇట్, డైటరీ కానీ మన వాటర్ ఇంటేక్ దీని రిలేషనే మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, అండ్ ఈ మధ్య చాలా రకాల వాటర్స్ చూస్తున్నాం. కొందరు మినరల్ వాటర్ తాగుతారు, కొందరు ఆల్కలిన్ వాటర్ తాగుతారు, కొందరు ఇంకా చాలా టైప్స్ డీటాక్సిఫై డ్రింక్స్ తాగుతున్నారు. సో వీటన్నిటితో ఏమన్నా బాడీలో, ఇప్పుడు కిడ్నీ సబ్జెక్ట్ కాబట్టి దానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? లేదమ్మా, అకార్డింగ్ టు ఎవిడెన్స్ అంటే చూసిన రీసెర్చ్ ప్రకారం కానీ మీరు ఎన్ని పేపర్స్ తీసుకున్నా వాట్ దే సీ ఏంటి అని అంటే irrespective of what water you are taking, either it is alkaline water or any white water, whatever your detox water, the amount of fluids తీసుకునే దానిపైనే ఇంపాక్ట్ ఉంటుంది. సో I take 1 liter of alkaline, 1 liter normal, 1 liter detox, it is the same. So it doesn't affect much of kidney stone formation కి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో రీసెర్చ్ ప్రకారం అయితే మనం తీసుకునే ఫ్లూయిడ్స్, బీ ఇట్ జ్యూసెస్ ఆర్ వాట్ ఎవర్ యూ టేక్, డైలీ టీ, కాఫీ, టోటల్ అమౌంటింగ్ 3 liters వరకు తీసుకుంటే సరిపోతుంది. వీటికి ఎక్సెప్షన్ ఏంటి అంటే నాట్ కూల్ డ్రింక్స్, బికాజ్ అవి మీ యూరిన్ కెమిస్ట్రీని ఆల్టర్ చేస్తాయి. దే హ్యావ్ హై షుగర్స్. అండ్ సెకండ్ థింగ్, ఆల్కహాల్ ఈజ్ నాట్ క్లియర్లీ అ గుడ్ థింగ్ టు టేక్ ఫర్ స్టోన్స్.
ఎందుకంటే నేను కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ ఫామ్ ఫ్లూయిడే కదా అనుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ దట్. ఆల్కహాల్ వల్ల మనకు డీహైడ్రేషన్ వస్తుంది. సో డీహైడ్రేషన్ వస్తే దట్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్స్. ఓకే. అండ్ లేడీస్లో చెప్పారు కదా, ఏ సిచ్యువేషన్స్లో ఆడవాళ్ళలో స్టోన్స్ ఫామ్ అవుతాయి? యూజువలీ 2 సిచ్యువేషన్స్ మా. ఒకటేమో ప్రెగ్నెన్సీలో యూరిన్ కెమిస్ట్రీ అనేది ఆల్టర్ అవుతుంది. మన కిడ్నీలో ఫిల్టర్ అయ్యేది యూజువల్లీ ఫిల్టర్ అయ్యే లోడ్ ప్రెగ్నెన్సీలో పెరుగుతుంది. సో మోర్ ఆఫ్ మినరల్స్ కానీ సాల్ట్స్ కానీ ఫిల్టర్ అవుతాయి. సేమ్ లెవెల్గా నార్మల్ స్టోన్ ప్రమోటర్స్ అంటాం, స్టోన్ ఇన్హిబిట్ చేసేటివి కూడా ఫిల్టర్ అవుతుంటాయి, బట్ అవి బ్యాలెన్స్లో ఉంటాయి. బట్ వెన్ దెర్ ఇస్ ఇంబ్యాలెన్స్ దే హ్యావ్ టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్స్. సెకండ్ థింగ్, యూజువలీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే 45 years తర్వాత ఎప్పుడైతే బ్లీడింగ్ అవన్నీ అయిపోతుందో హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా దే హ్యావ్ టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్. ఓకే, హార్మోనల్ చేంజెస్ కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే, దే హ్యావ్ టెండెన్సీ. ఐఎమ్ నాట్ సేయింగ్ మెజారిటీ అని కాదు, కానీ మోస్ట్లీ దీస్ ఏజ్ గ్రూప్స్ హ్యావ్ టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్స్ ఇన్ ఫీమేల్స్. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి, వీళ్ళకి ఖచ్చితంగా ఫామ్ అవుతాయి అని చెప్పగలుగుతామా? కొందరికి ఏవైనా కేటగిరీ వైజ్? ఫస్ట్ టైం స్టోన్ ఫామ్ అయ్యే వరకు ఎవరికి ఫామ్ అవుతున్నాయో చెప్పలేము. దట్ ఈస్ వెరీ క్లియర్. ఛాన్సెస్ మోర్ అన్నప్పుడు దట్ ఈస్ వాట్ ఇట్ ఆల్ డిపెండ్స్. ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత మనం రిట్రోస్పెక్టివ్ గా కాజ్ ఏంటి అని అనలైజ్ చేసుకోగలుగుతాం, కానీ ర్యాండమ్ గా పీపుల్ ని చూసి తినకు ఫామ్ అవుతాయి ఫామ్ లేదు సార్. అంటే నేను రీసెంట్ గా చూసాను చాలా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు యానిమల్ మీట్ ఎక్కువ తినేవాళ్ళు అండ్ సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు, వీళ్ళలో కేటగరైజ్ చేస్తే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో అనిపించింది, అందుకని అడిగాను. అవునవును, ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో పీపుల్ లైక్ మీరు అన్నట్టు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి వాళ్ళు హూ ఆర్ డీహైడ్రేటెడ్, వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకుండా, ఎక్సర్సైజ్ చాలా చేసి వాటర్ ఇంటేక్ సరిగ్గా లేని వాళ్ళు, ఫుడ్ లో కంటిన్యూస్ 3 times or 3 times డైలీ మీట్ తినేవాళ్ళు మీరు అన్నట్టు, or obesity who have sedentary lifestyle who don't exercise, and other comorbidities young age lo vachai, diabetes, hypertension, or any disorders they have. So వాళ్ళకి absolutely there is a tendency to form stones. సో వాళ్ళని మనం అనుకోవచ్చు వీళ్ళకి ఇది ఫామ్ అయింది అంటే బ్యాక్గ్రౌండ్ లో దే హ్యావ్ వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్, ఏదో ఒక హిస్టరీ కంపల్సరీ ఉంటుంది. ఐదర్ వాటర్ ఇంటేకా, డైటా, లేకపోతే కోమార్బిడిటీస్ అంటాం లైక్ మీరు అన్నట్టు ఒబెసిటీయా, ఏదో కేటగిరీలో దే విల్ ఫాల్ కంపల్సరీ. సో వేరే వాళ్ళకైతే ఫస్ట్ టైం స్టోన్ ఫార్మర్స్కి అయితే నార్మల్గా ఉన్న యాక్టివ్ పర్సన్కి స్టోన్ వచ్చింది, ఇతనికి ఏమీ లేవు, సో వీళ్ళని మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే దట్ వీ కెన్ నాట్ డూ. సో ఉంటే బ్యాక్ ఎండ్లో రిట్రోస్పెక్టివ్గా వీ కెన్ అనలైజ్ why that is caused. Okay.